సాగునీరు కోసం ఓ వృద్ధ రైతు ఎస్ఐ కాలుపై పడ్డారు. నీళ్లు ఇప్పించండంటూ ఎస్ఐని వేడుకున్నాడు బోడేపూడి మాధవరావు. ఖమ్మం జిల్లా వైరా ఆయకట్టు పరిధిలోని వరి రైతులకు సాగునీరు ఇవ్వాలని నీటిపారుదల కార్యాలయం ముందు రైతులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో రైతు ఎస్ఐ కాలుపై పడ్డాడు. వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో వరి సాగు పంటలకు సాగునీరు విడుదల చేయాలని సిపిఎం, బీఆర్ఎస్, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో ఇరిగేషన్ శాఖ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. సాగునీరు కోసం ఓ వృద్ధ రైతు ఎస్ఐ కాల్ మీద పడ్డాడు. నీళ్లు ఇప్పించండంటూ ఎస్ఐని వేడుకున్న దృశ్యం మనం చూస్తున్నాము. ఏ విధంగా రైతు ఎస్ఐ కాలు మీద పడ్డారో మనం ఆ దృశ్యం చూస్తున్నాము. కాలు మీద పడిన వెంటనే అక్కడున్న సదరు రైతు కూడా వాళ్ళందరూ కూడా లేవమంటూ చెప్పడం జరిగింది. ఆ ఎస్ఐ కూడా మాట్లాడడం, సర్ది చెప్పడం కూడా జరిగింది. సో నీళ్ల కోసం ఎస్ఐ కాలు మీద పడ్డ దృశ్యాలు మనం చూస్తున్నాము. ఖమ్మం జిల్లా వైరా ఆయకట్టు పరిధిలోని వరి రైతులకు సాగునీరు ఇవ్వాలని నీటిపారుదల కార్యాలయం ముందు రైతులు నిరసన చేపట్టారు. ఈ నిరసనకు సంబంధించి మరింత తాజా సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. మనం చూస్తున్నాము సాగునీరు కోసం ఎస్ఐ కాళ్ళ మీద పడ్డ దృశ్యం మనం చూస్తున్నాము. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? శివాని, మనం చూడొచ్చు ఖమ్మం జిల్లాలో ఒక పక్క వర్షాకాలం వచ్చింది, పంటలు కూడా వేసుకున్నారు. వర్షాలు పడకపోవడంతో కూడా వైరా రిజర్వాయర్ లో నీరు ఉన్నది. సో ఆ నీరును పంట పొలాలకు విడుదల చేయాలని చెప్పేసి కూడా రోజువారీ కూడా దశల వారీగా రైతులు ఆందోళన చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా వీళ్ళు అయితే ఆందోళన చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళకి మద్దతుగా ఎర్రజెండా పార్టీకి సంబంధించిన సిపిఐ, సిపిఎం కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతుంది. బీఆర్ఎస్ కూడా మద్దతు ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే ఆందోళన చేస్తున్నారు. ఒక పక్క రోడ్డు మీద ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలీసు అధికారులు, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు కూడా అక్కడికి రావడం, ఆందోళన విరమించుకోవాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్పారు. అంతేకాకుండా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇటు పరిస్థితుల్లో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పడంతో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి రైతులు, ఏదైతే ఆందోళన చేస్తున్న రైతులు ఎస్ఐ కాళ్ళ మీద పడ్డటువంటి విజువల్ మనం స్పష్టంగా చూడొచ్చు. ఎస్ఐ కాళ్ళు పట్టుకొని మొక్కుతున్నారు. ఎందుకంటే మేము న్యాయమైన పోరాటం చేస్తున్నాం, పంటలు ఎండిపోతున్నాయి, ఇప్పటికే చాలా ఖర్చు పెట్టినాం. సో వైరాకు సంబంధించినటువంటి రిజర్వాయర్ లో ఉన్న నీళ్లను ఖచ్చితంగా పంట పొలాలకు విడుదల చేయాలని చెప్పేసి వేడుకున్నారు. మమ్మల్ని కొద్దిగా సహకరించండి అని చెప్పేసి కూడా పోలీసులకైతే ఎస్ఐ కాళ్ళు పట్టుకున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఆయన కేవలం ఒక టైం పాస్ కోసం ఆందోళన చేయట్లేదు, లేదంటే ఒక పార్టీ పిలుపు మేరకు ఆందోళన చేయట్లేదు. కేవలం మా కడుపు మండి ఒక పక్క పంట పొలాలు ఎండిపోతున్నాయి, ఆ బాధ మేము తట్టుకోలేక ఒక జీవం చనిపోతున్నట్టు. ఎందుకంటే రైతులకి పంట పొలాలు ఎండిపోయినంటే ఒక ప్రాణం పోయినట్టే వాళ్ళు లెక్కేసుకుంటూ, సో ఈ నేపథ్యంలోనే పంట పొలాలు ఎండిపోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా నీరు విడుదల చేయాలి. ఆయకట్టుకు సంబంధించిన వైరా రిజర్వాయర్ సంబంధించిన నీళ్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని విడుదల చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. పక్క జిల్లాలో సీతారాం ప్రాజెక్టు కాలువ నుంచి ఒక పక్క డంపు చేసుకుంటున్నారు నీళ్లను డంపు చేసుకున్నప్పుడు కూడా కనీసానికి నీళ్లు ఇవ్వట్లేదు, చెరువులు నింపుకుంటున్నారు తప్ప నీళ్లు రైతులకు ఇవ్వట్లేదు. ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆందోళన చేసి ఎస్ఐ కాళ్ళు పట్టుకున్న పరిస్థితి ఒక చర్చనీయాంశంగా కూడా మారింది. ఎందుకంటే కామన్ గా మనం చూసుకోవచ్చు, ఎక్కడైనా ఆందోళన జరుగుతాయి, పొలిటికల్ పార్టీకి సంబంధించి పిలుపు మేరకు ఆందోళన జరుగుతుంటే అక్కడ ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడైనా పోలీసులు చెప్పగానే ఖచ్చితంగా కామ్గా అదేంతో ఆందోళన విరమించుకుంటారు. కనుక ఇక్కడ అట్లా లేదు. ఎందుకంటే రైతులు కేవలం రైతులకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే వామపక్ష పార్టీలు వాళ్ళకి మద్దతు పలికే రైతులే వచ్చి రోడ్డు మీద ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అక్కడ పూర్తిస్థాయి కూడా వద్దు అని చెప్పడం, అంతేకాకుండా వద్దు అని చెప్పడంతో కూడా రాస్తారోకో కూడా నిర్వహించడం కాకుండా ట్రాఫిక్ కూడా జామ్ అయింది. సో పోలీసులు కూడా శాంతి భద్రతల నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే ఉందో అక్కడ జామ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని లేపేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో రైతులు కాళ్ళ మీద పడ్డటువంటి పరిస్థితిగా పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలో 3 మంత్రులు ఉన్నా కానీ ఏం చేయలేని పరిస్థితి చెప్తున్నారు. అంతేకాకుండా ప్రధానంగా డిప్యూటీ సీఎం జిల్లాలో ఉన్నాడు, వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాలో ఉన్నాడు, రెవెన్యూ శాఖ మంత్రి జిల్లాలో ఉన్నాడు. అంటే వ్యవసాయానికి సంబంధించిన శాఖ మంత్రి కూడా ఇక్కడే ఉన్నప్పటికీ కూడా కనీసానికి రైతులు ఎందుకు పట్టించుకుంటారని చెప్పేసి కూడా ఆందోళన దిగినట్టు పరిస్థితి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాకు నీళ్లు సంబంధించిన పంట పొలాలకు నీళ్లు అందివ్వాలని చెప్పేసి చెప్తున్నారు. లేదంటే ఈ ఆందోళన మరింత ఉద్యోగం చేస్తున్నారు. ఎందుకంటే లక్షలాది ఎకరాలు మొత్తం కూడా నీరు లేక ఎండిపోతుంది. పూర్తి స్థాయి కూడా మనం చూసుకుంటే ఈ సంవత్సరాలు వర్షపాతం కూడా లేని పరిస్థితి కాబట్టి ఒక పక్క మండుటు ఎండల లెక్క కూడా
కొడతా ఉన్నది. రోజు రోజు కూడా పంట పొలాలు ఎండిపోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళ ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ ప్రజెంట్ కనపడతా ఉంది శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నవీన్.